ఓం నమ శివాయ. కైలాసవాసీ భగవాన్ కాళహస్తీశ్వర కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. శ్రీ జ్ఞానప్రసూనాంబాలోనే కైలాసంగా మహాశివరాత్రి అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మన భారతదేశంలో అనేక ఈ యొక్క స్వామి అమ్మవారి ఇద్దరు కూడా జ్ఞానప్రసూనాంబాలైన కాళహస్తీశ్వర స్వామి వేరున్నారు. ఈ కాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి ప్రతి సంవత్సరంలాగే సంవత్సరంలో నాగబహుళ చతుర్దశి తిథిని మహాశివరాత్రిగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి మాసమందు వచ్చేటువంటి చతుర్దశిని మాస శివరాత్రిగా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ మహాశివరాత్రికి 13 రోజులు అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మామూలుగా రోజుల్లో అంతా కూడా స్వయంగా ఉండేవారట. అలా కాకుండా మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి పూట స్వామివారు లింగంగా ఉద్భవ రోజుని మహాశివరాత్రి అంటాము. ఈ మహాశివరాత్రి రోజు స్వామివారిని చాలా విశేషము. అలాగే స్వామివారి యొక్క మహాశివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారందరికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే తర్వాత రోజు మామూలుగా మనకి ఏ చూసినా కూడా ఒక రథం పైన స్వామి అమ్మవారి విగ్రహం ఊరేగడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్వామి వారికి అమ్మవారికి కూడా వేరు వేరు రథాల్లో ఊరేగించడం జరుగుతుంది. కాబట్టి ఆ రథారుడైనటువంటి ఆ స్వామి వారిని ఎవరైతే దర్శిస్తారో వారికి పాప రాశులన్నీ కూడా క్షీణమైపోతాయని శాస్త్రవచనం. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు ఆ రథారుడైన స్వామివారిని, అలాగే ఈ మహాశివరాత్రి స్వామి వారి ఆలయంలో ఉండేటువంటి స్వామి అమ్మవారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరైతే దర్శించలేరో వారందరూ కూడా వారి వారి గృహం నుంచే వారి యొక్క పెద్ద స్నానపానాలు చేసి, అలాగే ఆ రోజు ఉపవాసం ఉండి, అలాగే ఆ స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు, జపాలు, అలాగే మంత్రాలు అవన్నీ కూడా పారాయణ చేస్తూ జాగరణ చేసి ధరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం.